హాయ్ అండి అందరికీ. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ముందుగా నా యొక్క నమస్కారములు. నా పేరు భాస్కర్ రెడ్డి అండి. నేను ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాను. నేను ఈ వీడియో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, గత 2 వారాలుగా మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారిన మన ఇప్పుడు ప్రెజెంట్ ఒక హ్యాష్‌ట్యాగ్ ఏంటంటే సే నో టు ఆన్‌లైన్ బెట్టింగ్. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు గత 5-6 సంవత్సరాలుగా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎక్కువైపోయి, కరోనా టైంలో ఆన్‌లైన్ క్లాసెస్ ఎక్కువైపోయి, ఆన్‌లైన్ క్లాసుల వల్ల ప్రతి ఇంట్లో ప్రతి కిడ్స్ దగ్గర నుంచి 6-7 ఇయర్స్ కిడ్స్ దగ్గర నుంచి 60-70 ఇయర్స్ ఏజ్డ్ పర్సన్స్ వరకు కూడా ప్రతి వాళ్ళ అరచేతిలో ఉన్న ఏకైక డివైస్ ఏంటంటే మనకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. ఇందులో ముఖ్యంగా మనకి ఆన్‌లైన్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్‌లో భాగంగా మనకి ప్రతి పేమెంట్ మనం డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం ప్రెజెంట్ రోజుల్లో. అంటే మన మొబైల్‌లోనే మన దగ్గర ఎంతైతే డబ్బులుంటున్నాయో, ఆ డబ్బులు మొత్తం మన మొబైల్ మన అరచేతిలో ఒక యాప్‌లో ఉంటున్నాయి. అంటే ఆన్‌లైన్ బ్యాంక్ అకౌంట్ ఇంక్లూడ్ అయిన యాప్‌లలో ఉంటున్నాయి కాబట్టి, దీన్ని ఆసరాగా తీసుకొని కొన్ని సంఘ విద్రోహ శక్తులు సైబర్ క్రైమ్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. వీళ్ళంతా కొన్ని టీమ్స్‌గా ఫార్మ్ అయ్యి వాళ్ళు ఒక సైట్‌ని క్రియేట్ చేసుకొని, లేదంటే ఒక ప్లేస్‌ని క్రియేట్ చేసుకొని, రకరకాల ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లను క్రియేట్ చేస్తూ, యాప్‌లను క్రియేట్ చేస్తూ, ప్లే స్టోర్‌లో గానీ, లేదంటే ఇతర లింక్స్ ద్వారా జనాలకి స్ప్రెడ్ చేస్తున్నారు చాలా వరకు. స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఎవరైతే దానికి బలవుతున్నారో చాలామంది ఇప్పటికీ ఇక్కడ మనకి అఫీషియల్‌గా మనకి న్యూస్‌లో వచ్చిన ప్రకారం అయితే 1000 మందికి పైగా మరణాలు సంభవించాయి. ఈ అనఫిషియల్‌గా ఇంకా ఎన్నో చాలామంది చనిపోయారు. బయటికి రావట్లేదు న్యూస్. అలాగే చనిపోకుండా కొన్ని వేలల్లో లక్షల కోట్లు లాస్ అయ్యి, అంటే ఒకరిద్దరనే కాదు, ఒకరు కోటీశ్వరులే పోగొట్టుకున్నారు అనట్లేదు. ఈ 1000 మంది ఎవరంటే నిరుపేదలండి. నిరుపేదలు బలైపోయారు. ఎందుకంటే అసలుకి ఇంతవరకు స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెటూరు ప్రాంతంలో ఒకతను చనిపోయాడంటే దానికి అంతవరకు మనకి ఆ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా వెళ్తున్నాయంటే మెయిన్ రీజన్ వచ్చేసి మనకి ఇప్పుడు ప్రెజెంట్ మన కళ్ళ ముందర తిరుగుతున్న సినీ ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు, షోలలో పాపులర్‌గా ఫేమ్ అయిన వాళ్ళు, బిగ్ బాస్‌లో ఫేమ్ అయిన వాళ్ళు, అలాగే రకరకాల సోషల్ మీడియాలో రకరకాల యాక్టివిటీస్‌తో మనకి రైడర్స్ అని, వ్లాగర్స్ ఉంటారు. ఇతర కంటెంట్‌లో వ్లాగ్ చేస్తూ చూపిస్తూ ఉంటారు. వీళ్ళంతా ఇప్పుడు సోషల్ మీడియా ఏమైంది మనకి ఇప్పుడు కొద్దిసేపు మన వర్క్ టైంలో ఫ్రీ అయిపోయినామంటే టక్కుమని ఇప్పుడు ఏం ఓపెన్ చేస్తున్నామంటే ఇన్‌స్టాగ్రామ్ గాని, ఈ యూట్యూబ్ గాని ఏదో ఒకటి ఓపెన్ చేసి ఫేస్‌బుక్ గాని మనం రీల్స్ చూడడం అలవాటైపోయింది జనాలకి ప్రస్తుతం. అంటే ఎవరైనా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మీకు అందరికీ తెలుసు. చిన్న పాప భోజనం చేయాలన్నా కూడా రీల్స్ పెడితే అది తింటూ, అది చూస్తూ తినే పరిస్థితి వచ్చింది. సో, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్‌ఫ్లుయెన్స్. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఒక దానికి అడిక్ట్ అవుతున్నారు. ఒక పర్సన్‌కి ఒక వీడియో చూడడం అలవాటవుతున్నాయి. ఇప్పుడు నాకు ఒక కామెడీ పర్సన్, ఒకతను చేసే కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ నచ్చింది. లేదా ఒకతను చేసే డాన్స్ వీడియోలు నచ్చుతున్నాయి. లేదా ఒకతను ఒక తీర్థయాత్రలకెళ్ళేసి మొత్తం చూపిస్తున్నాడు. అలా ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఫేమ్ అవుతున్నారు. వాళ్ళ కొద్ది వాళ్ళు వాళ్ళ ఇన్‌కమ్ కోసమో, లేదంటే వాళ్ళకి ఉన్న హ్యాబిట్ గురించో వాళ్ళు చెప్తూ జనాల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసుకుంటూ, వాళ్ళ ఫాలోవర్స్ పెంచుకుంటూ కొంతమందైతే సర్క్యులేట్ అవుతున్నారు. వాళ్ళలో యూట్యూబర్స్, కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్, హీరోస్, హీరోయిన్స్, టీవీ ఆర్టిస్టులు, చాలామంది బిగ్ బాస్ ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఒక సోషల్ మీడియాలో ఒక ఛానెల్ క్రియేట్ చేసుకోవడం, ఫాలోయింగ్ పెంచుకోవడం, వాళ్ళు హోమ్ టూర్స్ అని అవని ఇవన్నీ చేసుకుంటూ పబ్లిసిటీగా వాళ్ళు కొంచెం ఎర్న్ అవుతూ జనాలకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. ఓకే. అంతవరకు మనం చెప్పుకోవడానికి, చూడడానికి బానే ఉంది. కాకపోతే వీళ్ళను టార్గెట్ చేసి అంటే వీళ్ళను మీడియేటర్‌గా తీసుకొని బెట్టింగ్స్ యాప్స్ ఓనర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మనకి బయటికి కనిపించరు. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళని కాంటాక్ట్ అయ్యేసి వీళ్ళ ఛానెల్స్ ద్వారా ఆ లింక్స్ ప్రమోట్ చేపించుకుంటున్నారు. కనీసం వీళ్ళకైనా బుద్ధుండక్కర్లేదా? ఇప్పుడు చేసేదే తప్పు పని. అంటే బెట్టింగ్ అనేది అసలు ఆ బెట్టింగ్ వర్డ్ అనేదే తప్పు. బెట్టింగ్ అని తెలిసి వాళ్ళు ఒక డబ్బులు ఆశ చూపిస్తే వీళ్ళు ఆ డబ్బులకి ఒప్పందం చేసుకొని ఏదైతే వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారో ఒక్కొక్కరికి 1,000,000, 2,000,000, 4,000,000, 5,000,000, 10,000,000 ఫాలోవర్స్ ఉన్న యూట్యూబర్స్ గాని, సెలబ్రిటీస్ గాని చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ వీళ్ళేదో మంచి పనులు చేస్తున్నారు, లేదా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు అనేసి మనం ఫాలో అవుతున్నాం. ఓకే. అంతవరకు ఓకే. అంతవరకు వాళ్ళకి ఒక హెల్తీ రిలేషన్ ఉన్నట్టు. ఎప్పుడైతే వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్‌ని తీసుకొని ఎలా అయిపోయిందంటే బెట్టింగ్స్ అంటే ఈజీ మనీ. వితిన్ సెకండ్స్‌లో వాళ్ళు 30 సెకండ్స్ లేదా 15 సెకండ్స్ యాడ్‌లో
వాళ్ళు ఏదో 5,000 రూపాయలు పెట్టి లేదా 100 రూపాయలు పెట్టి 10,000 విన్ అవ్వడము, 5,000 పెట్టి ₹1,00,000 వినడము, లేదా 2,00,00,000 ₹1,00,00,000 విన్ అయినట్టు అలా విన్ అయినట్టు ఆ వీడియోని స్ప్రెడ్ చేసి జనాలకు ఎక్కిచ్చేసి రకరకాల షాపింగ్‌లు ఆ వీడియోలోనే ఏదో కొన్నట్టు, కారు కొన్నట్టు, ఇల్లు కట్టించుకున్నట్టు, లేదు ఇల్లు కట్టడానికి ఇబ్బందిగా ఇలా పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఇల్లు కట్టడానికి ఇబ్బందిగా ఉంటే సడెన్‌గా ఒక యాప్ లింక్ ఎక్కించుకోవడం వల్ల అది దాంట్లో ప్లే చేయడం వల్ల ఒక 2 నిమిషాల్లోనే వీళ్ళకి 2,00,000 వచ్చేసి ఆ ఇంటికి అప్పటికప్పుడు అమౌంట్ ఇలా అంటే దాని యొక్క ఒక్కొక్క వీడియో ఒక్కొక్క బెట్టింగ్ యాప్ ఒక్కొక్క రకంగా ప్రమోషన్ చేశారు చాలామంది. ఆ ప్రమోషన్స్ తీసుకొని జనాల్లోకి తీసుకెళ్ళిన వాళ్ళు వీళ్ళు. అంటే పేర్లతో చెప్పుకోవాలంటే మనకి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక వాళ్ళ మీద కేసులు కూడా నమోదయ్యాయి. చాలా చోట్ల నమోదవుతున్నాయి ఇంకా పెడుతున్నారు. ఇప్పటికిప్పుడు బయట బాగా జనాలకి వస్తుంది కాబట్టి నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే వీళ్ళలో చాలామంది ఇప్పుడు రీసెంట్‌గా వైజాగ్ అబ్బాయి ఒకతను నాని అని లోకల్ బాయ్ నాని అని ఒక యూట్యూబ్ ఛానల్ అతనికి ఒకప్పుడు స్టార్టింగ్ అతను ఒక టిక్‌టాక్ యాప్ ఉన్నప్పుడు అతను టిక్‌టాక్‌లో ఏదో డబ్ స్మాష్ లాగా చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడైతే టిక్‌టాక్ బ్యాన్ అయింది. వీళ్ళంతా యూట్యూబ్‌లో అలా రీల్స్ చేసుకుంటూ బాగా పాపులర్ అయ్యారు చాలామంది. హర్ష సాయి అనేసి అతను ఏంటంటే ప్రజలకు డబ్బులు పంచుతూ, పేదలకు డబ్బులు పంచుతూ ఓకే. మంచి పనులు చేస్తున్నంత వరకు వీళ్ళందరికీ ఫాలోయింగ్ బాగుంది. అంతా బాగుంది. భయ్యా సంధ్య యాదవ్ అని ఒక బైక్ రైడర్. అతను ఒక లడాక్ అని, ఆస్ట్రేలియా ఇలాంటి వరల్డ్ కంట్రీ వైడ్ వీడియోస్ చేస్తూ ఉన్నవాడు బైక్ రైడ్ చేస్తూ. ఇలా చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక యూత్‌ని అట్రాక్ట్ చేసుకొని, ఫాలోయింగ్ పెంచుకొని, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకి ఇప్పుడేమైంది వాళ్ళ ఫాలోవర్స్ ఏమవుతున్నారు? అరే! ఈళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళదేంది కొంచెం హై స్టేటస్‌గా ఉంటారు. ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కొంచెం రిచ్‌గా కనిపించడం. వాళ్ళు ఇప్పుడు బైక్ రైడర్ ఉన్నారు. అతను 30,00,000 బైకు, 30,00,000, ₹50,00,000 కారు, ఇల్లు కట్టడం అలా వీడియోస్‌లో వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ యొక్క స్టేటస్ అనేది వీళ్ళు ప్రమోట్ చేసే యాప్‌ల వల్లే వచ్చిందేమో అన్న ఇదిగా వెళ్ళిపోతున్నారు కొంతమంది అమాయక ప్రజలు. ఎందుకంటే అందరూ చేస్తారండి. ఇప్పుడు 100 మంది చూస్తే బెట్టింగ్ యాప్ 100 మంది బెట్టింగ్ ఆడతారని నేను చెప్పట్లేదు. ఈ 100 మందిలో ఒక 10 మంది ఇన్‌ఫ్లుయెన్స్ అయినా ఇప్పుడు ఆ 10 మంది నష్టపోయి, ఆ 10 మందిలో మళ్ళా ఒక ఇద్దరు, ముగ్గురు ఆ నష్టాన్ని రికవర్ చేసుకోలేక, జీర్ణించుకోలేక సూసైడ్ దానికి వెళ్లి సూసైడ్ చేసుకొని చనిపోయి, వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు మీద వేసి, రోడ్డు మీద పడే సిట్యుయేషన్‌కొచ్చి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. చాలా ఫ్యామిలీస్ విలేజ్ స్థాయిలో గాని, స్టూడెంట్‌లో గాని ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారంటే అసలుకి ఒక్కోసారి ఆలోచిస్తే ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బ్యాంకులో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సైతం రీసెంట్‌గా కొంచెం కొంచెం జరిగాయి. అతను అతను పనిచేసే ఆ బ్యాంక్‌లో అతనే దొంగగా మారాల్సిన పరిస్థితికొచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆన్‌లైన్ బెట్టింగ్. ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ మెయిన్ లీడ్ వచ్చేసి ఈ ప్రమోటర్సే. ఆ! ఈ ఈ అక్షయ్ సాయి ఈళ్ళు ఓన్లీ నాని అరెస్ట్ కోసం బయాస్ యాదవ్ ఇప్పుడు పరారులో అనేసి వీళ్ళ ముగ్గురు నలుగురనే కాదు. కొన్ని వందల మంది ఉన్నారు వీళ్ళు. ఎంతమంది అంటే లేడీ యాంకర్స్ అయితేనేమి, సీరియల్ ఆర్టిస్టులు అయితేనేమి, సీరియల్ హీరోయిన్స్, సీరియల్ హీరోస్, ఈవెన్ మన పెద్ద పెద్ద హీరోస్ కూడా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు. కాకపోతే వీళ్ళంతా చేయాల్సినంత నష్టమంతా చేసేసారు ఆల్రెడీ. లాస్ట్ 5, 6 ఇయర్స్‌లో విపరీతమైన నష్టం, విపరీతమైన ఫాలోవర్స్‌ని దాదాపు ఇప్పుడు ఒక పర్సన్ డబ్బులు తీసుకొని ఒకరిని పొడిచారంటే అది క్రైమ్ అయినప్పుడు, మరి వీళ్ళంతా బెట్టింగ్ యాప్‌ల దగ్గర డబ్బులు తీసుకొని వాటిని ప్రమోట్ చేసి వాటి ద్వారా అంటే ఇదొక ఆయుధం. వెపన్ లాంటిది వీళ్ళ చేతిలో. ఈ వెపన్‌ని జనాలకు మెంటల్‌గా ఎక్కిచ్చేసి వాళ్ళ దగ్గర వాళ్ళు చనిపోయేదాకా తీసుకొచ్చారంటే మళ్ళీ ఎవరు మర్డర్ చేసినట్టండి వీళ్ళందరినీ? వీళ్ళు ప్రత్యక్షంగా, పరోక్షంగా మర్డర్ చేసినట్టే కాదు వీళ్ళంతా వాళ్ళందరినీ. వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఎవరు తీసుకొస్తారు చెప్పండి? ఎంత ఎంత గలీజ్‌గా ఇలా కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం, వాళ్ళ సొంత డబ్బులు ఆర్జించడం. ఆల్రెడీ వీళ్ళకు సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో వాళ్ళకొచ్చిన ఫాలోయింగ్, వాళ్ళకొచ్చిన వ్యూస్‌కి విపరీతమైన డబ్బులొస్తుంటాయి. ఒక 1,000,000 వ్యూస్‌కి 34,000 డబ్బులు తీసుకుంటూ, మంచిగా వీడియో చేసుకుంటూ, అది ఒక హెల్తీ రిలేషన్‌షిప్‌లో ఉండకుండా, అనవసరమైన లక్షలు, కోట్లు ఆశపడి, ఈజీ మనీ కోసం ఆశపడి, ఆ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసి వాటి ద్వారా ఎంతోమంది ప్రాణాలు పోతుంటే వీళ్ళ ఆనందాల కోసం వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత పెద్ద తప్పండి అది అసలకి. అసలకి తలుచుకుంటే ఒక్కోసారి చాలా బాధేస్తది. ఇలాంటి వాటి మీద ఇప్పుడు ఒక యుద్ధం ప్రకటించారు. మన తెలంగాణ సీఎండీ సజ్జనార్ ఐపీఎస్ గారు ఇప్పుడు దీని మీద పెద్ద యుద్ధమే ప్రకటించారు. ప్లస్ దీనికి సపోర్ట్ చేస్తూ ఒక యూట్యూబ్‌లో కొంతమంది కూడా వచ్చేస్తున్నారు. అందులో నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అతను కూడా సార్‌తో మంచిగా కమ్యూనికేట్ అయ్యి చాలా వరకు ఆయన ఎవరైతే ఇంకా ఉన్నారో వాళ్ళ పేర్లు బయటికి తీసుకురావడం గానీ అలా చేస్తూ ఉన్నారు. పేరు చెప్పుకుంటా పోతే ఈ బోర్డు సరిపోదు, టైము సరిపోదు. సో చాలామంది ఉన్నారు. అది ఆల్మోస్ట్ మీకు సోషల్ మీడియా తెలిసి ఉంటది. కావాలంటే నేను సెపరేట్‌గా షార్ట్ వీడియోస్‌లో నేను ఒకరి గురించి నీట్‌గా చెప్పడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారండి? తెలిసి చేస్తున్నారు. ఎన్ని తప్పులండి అసలకి. ఇప్పుడు చెప్తున్నారు ఒక్కొక్కరు. ఒక ఇద్దరు ముగ్గురు అరెస్ట్ అయిన తర్వాత వచ్చి, నేను చేసింది తప్పే మమ్మల్ని క్షమించండి ఆల్రెడీ నువ్వు చంపేశావు. చాలా మంది జనాన్ని చంపేశావు. ఇప్పుడు వచ్చి నువ్వు క్షమాపణ అడుగుతున్నావు. దేనికి? నీకు చేసేటప్పుడు తెలీదా? నువ్వు నిద్రపోయి చేసినావా?
లేదు కదా, మేలుకొనే కదా, మేలుకొనే నీ సొంత లాభం కోసం లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయని వాళ్ళు ఇస్తున్నారనేసి తెలిసే బెట్టింగ్ ప్రమాదం అని తెలిసి, సరే చేసిన వాడికి నువ్వేమైనా బెట్టింగ్ ఆడుతున్నావా? నువ్వు ఆడట్లేదు. నువ్వు జస్ట్ ఆ 30 సెకండ్ల యాడ్లో ఆడినట్లు చూపిస్తూ జనాల్ని ఫూల్స్ చేసి వాళ్ళ ప్రాణాలకి తీసుకొచ్చారు. మీరేమో ఆ ప్రమోషన్ చేసి మీ డబ్బులు మీరు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అలా అయిపోతుంది. అంతవరకు ఎలా ఉందంటే అసలుకి ఈవెన్ ఇప్పుడు ఎలా ఇంకా ఇలాంటి డేంజర్ జోన్లో ఉన్నది ఎవరంటే స్టూడెంట్స్ మెయిన్లీ. ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, హాస్టల్స్లో ఉంటారు. వీళ్ళంతా ఏమవుతుందంటే వీళ్ళని ఫాలో అవుతూ వీళ్ళలాగే బైకులు కొనొచ్చని, లేకపోతే వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ కొంచెం తక్కువ అమౌంట్ చిన్న చిన్న మొబైల్స్ కొనిచ్చుంటారు చదువుకునే పిల్లలు కదా. వీళ్ళ ఐడియా కొంతమంది వేరే వేరే పిల్లల దగ్గర మంచి మంచి ఐఫోన్స్ చూసి పక్కన వాళ్ళ దగ్గర మనం అలాగే ఐఫోన్ వాడాలి, లేదు మనం మంచి కెమెరాలు మంచి బిల్డప్ అంటే ఒక రిలేషన్షిప్ అమ్మాయిల ముందర ఇది ఉండాలి, స్టేటస్ పెంచుకోవాలనే ఉద్దేశంతో పేరెంట్స్ అనేది ఇవ్వరనేసి వాళ్ళ దగ్గర ఉన్న ప్యాకెట్ మనీ డబ్బులతో కానీ, లేదంటే కాలేజ్ ఫీజుకి ఇచ్చిన డబ్బులతో కానీ, హాస్టల్ ఫీజు కానీ ఇచ్చిన డబ్బులతో కానీ దాన్ని 10 రెట్లు 20 రెట్లు చేద్దాము అనేసి వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వీటిని ఆడి చాలామంది పోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు కూడా చేసే స్కామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నువ్వు ఒక 1000 రూపాయలు పెట్టావంటే నీకు ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్లో 10,000 వచ్చినట్టు నీ చేత ఆడిపించేస్తారు. ఆడిపించిన తర్వాత ఈ 10,000 తీసుకొని ఇతను ఏమైనా సైలెంట్గా ఉంటాడా? లేదు. ఆల్రెడీ నేను 1000 రూపాయలు వేసానే 10,000 వచ్చాయి. ఇప్పుడు నేను ఒకవేళ 10,000 పెడితే 1,00,000 వస్తుందేమో, బైక్ కొనుక్కోవచ్చు కదా అన్న ఇదిలో ఆ 10,000 కూడా మళ్ళీ సేమ్ బెట్టింగ్లో పెడితే వాడు లాగేసుకుంటాడు. లాగేసుకున్న తర్వాత వచ్చిన 10,000 నీ దగ్గర ఉన్న 1,000 రూపాయలు పోగొట్టుకొని ఇప్పుడు ఆ పిల్లడు ఆ 1,000 రూపాయలు ఎక్కడికైనా ప్యాకెట్ మనీకి లేదంటే హాస్టల్లో కట్టుకోవాల్సిన డబ్బులు కట్టుకోకుండా పోగొట్టుకున్నాడు. ఇది ఇంట్లో చెప్పుకోలేడు. పరిస్థితి ఎలా ఉందంటే అలా. అంటే 1,000 రూపాయల గురించే లేదు, 5,000 10,000 అలా పోగొట్టుకోవడం వల్ల ఇంకా ఫ్రెండ్స్ స్టూడెంట్ లెవెల్లో ఎవరు ఇస్తారు అతనికి? మళ్ళీ పేరెంట్స్ అడగాలి. పేరెంట్స్ అడగాలంటే తిడతారు. తెలిసిపోయిందంటే అవమానం. సో ఇలా చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి కాలేజీలో చనిపోయారు. చాలామంది అసలుకి ఎలా అయిపోయినారంటే చెప్తే బయటికి మళ్ళా ఆ చనిపోయే రీజన్ కూడా దీనివల్ల చనిపోతున్నాం అనేసి కొంతమంది మాత్రమే సెల్ఫీ వీడియోలు చేసి మరీ చనిపోతున్నారు. ఇది ఇలా ఆన్లైన్ బెట్టింగ్ వల్ల పోయింది. ఇంకా రీసెంట్గా గత 2 ఇయర్స్ నుంచి అయితే ఒకసారి 96 లక్షలు పోగొట్టిన ఒక స్టూడెంట్ ఉన్నాడు. అంటే పేరెంట్స్ ఏదో డబ్బులు అకౌంట్లో ఉంటే కొంతమంది పేరెంట్స్కి ఏంటంటే అకౌంట్లో డబ్బులు ఉంటున్నాయి కానీ అకౌంట్ హ్యాండ్ వాడడం తెలియదు, ఆండ్రాయిడ్ మొబైల్ వాడడం తెలియదు. వాళ్ళ పిల్లల చేతిలో ఉంటుంది. ఆ పిల్లలు ఏంటి 15 ఏళ్ళు 14 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు, స్కూల్ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలు కానీ ఉంటారు. వీళ్ళు కూడా ఆండ్రాయిడ్ మొబైల్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ నాన్న పేరెంట్స్ ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బుల్ని కొంచెం కొంచెంగా ఆడేసి మళ్ళీ రికవర్ చేద్దాం అనేసి పోగొట్టిన డబ్బుల్ని ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టి తర్వాత పేరెంట్స్ చూసుకున్నప్పుడు వాళ్ళకి దొరికిపోయి ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఇప్పుడు అతను ఒక్కడే పోవట్లేదు, అతనితో పాటు ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. ఫ్యామిలీని చంపేసినట్టే మీరు ఇండైరెక్ట్గా మీ ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది. మీకు ఇప్పుడు ఏమన్నా మీరు తీసుకున్న డబ్బులతో వాళ్ళని ఏమన్నా వాళ్ళ ప్రాణాలను తిరిగి కాపాడగలరా? లేదా వాళ్ళ కుటుంబాల్లో జరిగిన నష్టాన్ని పూరించగలరా? లేదు. శుభ్రంగా మీ ఫాలోవర్స్ని మంచి 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 పనులకి మంచి చేసుకుంటూ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సి ఇన్స్పైర్గా ఉండాల్సిన మీరు ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసి ఇంత పాపం మూట కట్టుకుంటున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్? వీళ్ళందరికీ ఒక పనిష్మెంట్ లాగా ఇచ్చి ఫర్దర్గా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ మనకి నెక్స్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ అనేసి మన 2 రాష్ట్రాలు పూర్తిగా అంతరిస్తుందని ఆశిస్తున్నాను. దానికోసము ఇంకా ఎవరైనా చేస్తూ ఉంటే దయచేసి ఇప్పటికైనా మానుకొని ఇంకా వీలైతే మీకు చేతనైతే మీకున్న ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏమని చెప్పాలంటే ఇలాంటి బెట్టింగ్స్ ఆడకూడదు, ఆడితే ఇలా అయిపోతారనేసి ఒక మంచిని మీరు స్ప్రెడ్ చేయండి. దానివల్ల జనాలు చేంజ్ అవుతారు, మీకు ఇంకా ఫ్యాన్ బేస్ పెరుగుతుంది, మీకు కొంచెం మంచి పేరు వస్తుంది సమాజంలో. అంతే తప్ప ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి రీసెంట్గా చాలామంది లాస్ట్ 2 days బ్యాక్ ప్రకాష్ రాజు గారు కూడా ఎప్పుడో గతంలో ఒకసారి చేశారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. ఇప్పుడు కూడా నేను తర్వాత కూడా ఆడొద్దు, అది ఇక మంచిది పని కాదనేసి ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. ఇన్ని రోజులు ఏమయ్యారు వీళ్ళంతా? ఇన్ని రోజులు ఎక్కడికి పోయారు? ఒక్కొక్కడు వేలలో 100 యాప్లు ప్రమోట్ చేశారు ఒక్కొక్కరు. ఈవెన్ ఎంత డబ్బులు తీసుకొని ఎంత డబ్బులు కాసిపడి ఇన్ని యాప్లను ప్రమోట్ చేసి జనాలకి వదిలారు. వీటి వల్ల ఎంతమంది చనిపోయారండి భయంకరంగా. తెలియట్లేదు కానీ ఇంకా అమాయక ప్రజలు చాలామంది ఉన్నారు. ఇంకా ఇది శృతి మించిపోతుంది. ఇంకా IPL సీజన్ స్టార్ట్ అయితే వీళ్ళకి ఇంకా అడ్డు వదిలిపండు. దయచేసి గమనించండి. అందరు యూట్యూబర్లు కానీ ఎవరైతే మంచి ఫాలోయింగ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటే గమనించాలి. మీరు ఇకపై ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకండి. వచ్చినా కూడా వాళ్ళు ఎవరైతే మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, వాళ్ళు ఎవరైతే మీకు ఒత్తిడి తీసుకొస్తున్నారో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయమని మీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు దగ్గరలో ఉన్న కన్సల్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్గా ఇవ్వండి. పోలీసు వాళ్ళు వాళ్ళని తప్పకుండా పట్టుకొని ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఇవన్నీ
ఇల్లీగల్గా చేస్తున్నా చాలామంది స్కామ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ పట్టుకోవాలంటే మీరు కూడా హెల్ప్ చేయండి. అలాగే మీరు కూడా ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఎవరైనా కూడా సోషల్ మీడియాలో కానీ ఎవరైనా మీకు తెలిసిన మీరు ఫ్యాన్స్గా ఉన్న హీరోయిన్లు చెప్పినా ఎవరు చెప్పినా వీటిని గుడ్డిగా నమ్మి మీరు అలాంటి పనులు చేయొద్దు దయవుంచి. ఒకటే గమనించండి, మీ చేతుల్లో మీ ఫ్యామిలీ లైఫ్స్ ఉన్నాయి. దయచేసి స్టూడెంట్స్ కూడా మంచిగా చదువుకోండి తప్ప ఇటువంటి బెట్టింగ్స్ ఇటువంటి వాటికి జోలికి పోకూడదు. మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకొని మీ ఫ్యామిలీస్ మీరు అండగా ఉండాలి. కానీ మీరే వీటికి అలవాటు పడి సమాజంలో తలెత్తుకోలేక ఏదైనా చేసుకొని వాళ్ళకు కడుపు కోత మిగల్చొద్దు. ఓకేనా? దయవుంచి అర్థం చేసుకోండి. అలాగే ఇకపై చేస్తే కనీసం నా ఉద్దేశ ప్రకారం ఇప్పుడు జరిగిన వాళ్ళలో కూడా రీసెంట్గా ఎవరు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే ఇప్పుడు కొంతమంది విపరీతంగా చేసి పరారులో ఉన్నారు. ఎందుకండి అంత పరారులో ఉండే సిచ్యువేషన్ మీకు ఎందుకు రావాలి? అంతమంది ఫ్యాన్స్, అంతమంది యూత్‌ను ఫాలోయింగ్ పెట్టుకొని ఇప్పుడు మీకే కదా ఎంత అవమానం చూడండి. అరెస్ట్ చేస్తున్నారంటే అరెస్ట్‌కు భయపడి ఎక్కడో పారిపోయి విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. మీ గురించి ఇక్కడ న్యూస్‌లో ఇంత స్ప్రెడ్ అవుతుంది. మీ ఫ్యామిలీస్ పరువు పోతుంది. ఆ! మీరు చెడ్డోళ్ళని కాదు. కానీ చేసిన పని మాత్రం మంచిది కాదు. దానివల్ల కొన్ని ప్రాణాలు పోయాయి. ఆ ప్రాణాలు మీరు తిరిగి తీసుకురాలేరు. ఆ నష్టాన్ని కూడా పూరించలేరు. దయచేసి ఇప్పటికైనా సే నో టు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్.